మన దేవుడు అసామాన్యుడు గనుక, మనము దేవుని బిడ్డలము గనుక మనం కూడా సామాన్యులుగా ఉండడం కంటే అసామాన్యులుగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ మనం సేవిస్తున్న దేవుడు సామాన్యుడైనట్లయితే ఆయన బిడ్డలుగా మనం కూడా సామాన్యులుగా జీవిస్తాం. సామాన్యుడు అని అంటే సాధారణమైన వాడు, అందరిలో ఒకడు. కానీ నువ్వు నేను సేవిస్తున్న దేవుడు అందరిలో ఒకడు కానే కాదు. ఆయన అసామాన్యుడు. అంటే అర్థం ఏమిటి? అసామాన్యుడు అని అంటే ఆయనకు సమానుడు ఎవ్వరూ లేరు అనేది అర్థం. సో అసామాన్యమైన దేవుడు మనందరి పక్షమున అసామాన్యమైన ప్రేమను ఏం చేశాడు? చూపించాడు. అర్థమవుతుందా? మన దేవుడు అసామాన్యుడు కాబట్టి అసామాన్యమైన ప్రేమ చూపించాడు. ఇప్పుడు అసామాన్యమైన దేవుడు అసామాన్యమైన ప్రేమ మన పట్ల చూపించాడు కనుక తన బిడ్డలమైన మనము అసామాన్యమైన ప్రేమ చూపించాలి అని కోరుతున్నాడు. అందరిలాగా నువ్వు ప్రేమించటం అది సాధారణం. కానీ దేవుడు మనల్ని అందరిలా ప్రేమించలా, అసామాన్యమైన ప్రేమను చూపించాడు. నేను చనిపోయినా పర్వాలా, నా బిడ్డలు బ్రతికితే చాలు, వాళ్ళు పరలోకానికి వస్తే చాలు అని ఆశించి సిలువలో మరణించిన ఏకైక దేవుడు నువ్వు నేను సేవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతమంది ఒప్పుకుంటారు, ఎంతమంది నమ్ముతారు? మనం సేవిస్తున్న దేవుడు అసామాన్యమైన ప్రేమ కలిగిన వాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడట ప్రేమ స్వరూపి. ఏమిటట? ప్రేమ స్వరూపి. ప్రేమకంటూ స్వరూపం ఉన్నట్లయితే ఆ స్వరూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు. అటువంటి అద్భుతమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం.